ఎప్పుడు చూడడానికి అడిగిన అన్ని ఇప్పిస్తారు, నాకేమో ఆడు ఆడినే ఇస్తారు. ఆయనకి అన్ని ఫస్ట్ హ్యాండ్, నాకేమో సెకండ్ హ్యాండా? తమ్ముడు ఏం చేసినా మీరు ఆన్నే ఎక్కువ లవ్ చేస్తారు. పెద్ద కొడుకు అంటే అసలు ఇష్టమే ఉండదు మీకు. ఏమన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే పెద్ద కొడుకుకి చెప్పుర్రి, అదే ప్రేమకు మాత్రం చిన్న కొడుకు గుర్తొస్తాడు. నేనంటే ఇష్టమే లేదు. టీషర్ట్ మంచిగా ఉంది మమ్మీ. ఏంది అన్నదా? అన్నదైతే ఆయనకి చెప్పు, రేపు నా జాబ్ వచ్చిన తర్వాత ఇటువంటి 100 కొనిపిస్తా అని చెప్పానికి. 100 అక్వాన్సన్ ఇస్తుండేమో నన్ను. మంచిగా ఉంది టీషర్ట్ అయితే. ఏంది ఇది తమ్ముని టీషర్టా? మసి బట్టలు ఎక్కువ ఉంది. మమ్మీ నాకు ఎంతో కొంత శాలరీ ఇచ్చారు మమ్మీ. ఎందుకా? ఇంట్లో ఉన్న పనులన్నీ కూలినా కొడుకు లేక నాతో చేపిస్తారు. నీ పెద్ద కొడుకు ఏమో ప్రెగ్నెంట్ వచ్చిన లేక బెడ్ మీదే కూర్చొని ఉంటాడు. అరే ఎందుకు అరుస్తున్నావురా? ఏమైందిరా? నా ఇష్టం, నేను అరుస్తా. అరిసే స్వాతంత్రం కూడా లేదా నాకు? 200 ఇస్తా నా కబోర్డ్ చదివేసి. మా అన్న మంచాడు, కబోర్డ్ చదివితే 300 ఇస్తాడు కదన్నా, సర్దేస్తా. రే 200 అన్నారా? అయిపోయిందా? నా కాలు మొక్కి ఇంకా 200 ఇస్తా. ఏంది కాలు మొక్కితే 200 ఇస్తావా? వావ్, అయితే మొక్తా అన్నా. పెద్ద తెలివైనోడు అనుకుంటుండు బొచ్చుగాడు. కాలు మొక్కితే 500 ఇచ్చిండు. అయినా తమ్ముల దగ్గర అంతీగో ఎందుకురా మీకు? తమ్ముని దగ్గర బిజినెస్ ఎట్లా వేయాలో నేర్చుకోరు. కాలు మొక్కి 500 తీసుకున్నాను. ఇప్పుడు కొంతమంది అంటారు తమ్ములకు అసలు సిగ్గే లేదని. ఎస్, ఆబ్వియస్లీ మాకు సిగ్గు లేదు, మాకు పైసలు కావాలి. వేస్ట్ కాదు.